అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు గురించి ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఎందుకు అంటే సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి. బెనిఫిట్ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కలెక్షన్లు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు కారణంగా అదనంగా 280 కోట్ల రూపాయలు వచ్చాయి. అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాలని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. పైకి చిన్న విషయం అని చెబుతున్నప్పటికీ సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల పేద మధ్యతరగతి ప్రేక్షకులపై భారం పడుతుందని, పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసినా ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు కొన్ని రోజులు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తెలుగు సినిమా చరిత్రలోని అత్యధిక టికెట్ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో పాటు టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ పంట పండిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజే పుష్ప 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయలు వసూళ్లు రాగా అందులో మెజారిటీ వాటా బెనిఫిట్ షోల ద్వారా వచ్చింది. ఈ ఏడాది పుష్ప 2, దేవర, గుంటూరు కారం, కల్కి లాంటి పలు పెద్ద చిత్రాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై పునరాలోచన లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభావం టాలీవుడ్ పై ఎలా ఉండబోతోంది అనే చర్చ నడుస్తోంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వం నిర్ణయం పెద్ద దెబ్బే. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాలకు పుష్ప 2కు దక్కినట్లే అన్ని అనుమతులు దక్కుతాయని చిత్ర బృందాలు భావించాయి. కానీ ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక ప్రదర్శనలు, బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల ఈ సినిమాల వసూళ్లు తీవ్రంగా దెబ్బతింటాయని, నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవు అని విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్ లో గతంలో వారం రోజులకు వచ్చే వసూళ్లు కాస్త ఇప్పుడు 3 రోజులకే వస్తున్నాయి అంటే అది బలుపు కాదు, వాపు మాత్రమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 175 రూపాయలు ఉండాల్సిన టికెట్ ధరను కాస్త సర్కార్ నుంచి తెచ్చుకున్న అనుమతులతో 1129 రూపాయలు చేశారు. బెనిఫిట్ షోలో ఒక్క టికెట్ కు పెట్టే ఖర్చుతో మామూలు రోజుల్లో 6 సార్లు సినిమా చూడొచ్చు అని ఆ వర్గాల వారు పేర్కొంటున్నారు. 100 ఉండాల్సిన టికెట్ ను 300 రూపాయలు చేయడం వల్ల 100 కోట్ల రూపాయలు వసూళ్లు రావాల్సిన చోట 300 కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటున్నారు. భారీ వసూళ్లకు ఇవన్నీ కారణాలని, ఇది పేద జనాలను, అభిమానులను దోచుకోవడం కాక మరేమిటి అని ప్రశ్నిస్తున్నారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించడాన్ని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, థియేటర్స్ యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. వాటి వల్ల థియేటర్ల యజమానులకు ఒక్క పైసా అదనపు ఆదాయం లేదని వారు వాపోతున్నారు. రోజుకు 5, 6, 7 షోలు వేయడం వల్ల అదనంగా ఎవరికైనా ఉపాధి లభించిందా అనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. నిజానికి బెనిఫిట్ షోల విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఎగ్జిబిటర్లు ఈ ఏడాది మేలోనే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా తర్వాత వెనక్కి తగ్గారు. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లే తమకు కూడా పర్సంటేజీ విధానం ఇవ్వాలని నిర్మాతల మండలిని డిమాండ్ చేసినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పుష్ప 2 విషయంలో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది.